నాగపట్నం జిల్లాలో తమిళ చిత్రం వెట్టివం షూటింగ్ సెట్లో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ప్రముఖ స్టంట్ మ్యాన్ ఎస్ఎం రాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన కారు టాప్లింగ్ స్టంట్ను ప్రదర్శించగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన తమిళ చిత్ర పరిశ్రమలో స్టంట్ కళాకారుల భద్రతకు సంబంధించిన ఆందోళనను మరోసారి తెరపైకి తెచ్చింది. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న నటుడు విశాల్ ఈ ఘటనపై స్పందించారు. రాజు తనకు గత 20 ఏళ్లుగా తెలుసన్నారు. ఈ ఘటన తనని తీవ్రంగా కలిచివేసిందని భావోద్వేగంతో చెప్పారు విశాల్. అతని కుటుంబానికి సహాయం చేయడం తన బాధ్యత అన్నారు. రాజుకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. వారికి తాము ఎలాంటి సహాయం చేయగలమో ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ స్టంట్ సన్నివేశం ఒక పెద్ద యాక్షన్ బ్లాక్లో భాగంగా ఉంది. ఇందులో కారు బోల్తా కొట్టే స్టంట్ ఉంది. ఈ స్టంట్కు ఖచ్చితమైన లెక్కలు, భద్రత, జాగ్రత్తలు అవసరం. అయితే ఈ స్టంట్ చేయవద్దని రాజుకు స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ సూచించారు. ఇది సాధారణ స్టంట్ కాదని, తాను కానన్ బ్లాస్ట్తో స్టంట్ను పూర్తి చేస్తానని దిలీప్ చెప్పారు. కానీ రాజు వినలేదు. తానే స్వయంగా ఆ స్టంట్ చేస్తానని పట్టుబట్టాడని విశాల్ వివరించారు. స్టంట్ తర్వాత రాజు ఒంటిపై గాయాలు కనిపించలేదని, కానీ అతనిలో చలనం లేదని విశాల్ తెలిపారు. వెంటనే హాస్పిటల్కి తరలించినప్పటికీ అక్కడ అతన్ని మృతుడిగా ప్రకటించారని వివరించారు.